హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మటన్ బిర్యానీ చేస్తాను. ఎందుకు శనివారం తెలుగులో తిందు కదా, ఎందుకు ఈరోజు చేస్తాంట. దాంట్లో ఆనియన్, మిర్చి, మళ్ళీ పుదీనా, కొత్తిమీర, అల్లం పేస్ట్, దాంట్లో ఇలైచీ, లాంగ్, మళ్ళీ మీరు ఏంటి చెక్క వేసి ఇది చేసిన. ఈ టమాటా కట్ చేసి వేసిన. దాంట్లో చిల్లీ పౌడర్, గరం మసాలా, పసుపు కూడా. ధనియాలు నేను వాడుకోను, ముస్లిమ్స్ వాడుకోదు, కొంతమంది వాడుకుంటారు, నేను వాడుకోను అంతే. ఇది ఫ్రై అయిన తర్వాత దాంట్లో టమాటా, మళ్ళీ లెమన్ ఇక్కడ పెట్టినామా, లెమన్ జ్యూస్ वो डाल दो इसमें, दिखाई दो. ఇది లెమన్ జ్యూస్ ఉంది, దాంట్లో వేస్తే కొంచెం బాగుంటుంది, హోటల్ లాగా టేస్ట్ వస్తుంది. టమాటా ఇది దాంట్లో ఇది బాగా వచ్చింది. నా చెయ్యి నోస్తూ ఉంది చెప్పేసి బాబు చేస్తూ ఉన్నారు. బాగా కలర్ఫుల్గా ఉంది. మటన్ బాయిల్ చేసేదండ పసుపు, మళ్ళా లెమన్, ఆనియన్ సాల్ట్ వేసి బాయిల్ చేసిన తర్వాత బిర్యానీలో వేయాలి. మటన్లో సాల్ట్ ఉంటే పచ్చిమిరపకాయ వేసి ఇది బాయిల్ చేస్తారు కదా, దంచి వేస్తే కొంచెం కారంగా బాగా టేస్ట్గా ఉంటుంది. ఇది దही పచ్చడి, దాంట్లో ఆనియన్, టమాటా, క్యారెట్ అన్నీ వేసి మళ్ళీ బ్లాక్ పెప్పర్, మళ్ళా జీలకర్ర పౌడర్ వేస్తే సూపర్గా హోటల్ లాగా టేస్ట్ ఉంటుంది. ఇది వేరే పాప ఉంది, ఈ పాప మటన్ చికెన్ తిందు చెప్పి ఇది వెజిటేబుల్ రైస్ చేసిన ఈ పాప కోసం. ఈ పాప ఇప్పుడు చూపిస్తాను చెప్పిన. ఈ పాపే తిందు చికెన్ మటన్ తిందు చెప్పి ఈ పాపకి వెజిటేబుల్ చేసిన. ఈ బాబా ఇక్కడ సిగ్గుపడతా నిలబడి నా కొడుకు చూస్తూ ఉంటారు. ఈ బావర్చి ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నా చేస్తూ ఉంటా. ఇది మటన్ బాయిల్ చేసేది. वो नानी साथ में को सामने कौन है मालूम है ना, వేసి ఇప్పుడు కలపాలా. ఓకేనా, ఇప్పుడు నీళ్ళు వేసిన తర్వాత అన్నం వేయాలి దాంట్లో. భీమ్ నాకు సరిగా తెలుగు రాదు కదా, మిస్టేక్. नमक चेक कर बाबू, हाथ में डाल के. वो नहीं खाती वो. उसके तो वेजिटेबल अलग बनेंगे चाट के, और उसके लिए अलग से बनेंगे. వాళ్ళు టైం పాస్ చేస్తుంటారు, వాళ్ళకి బెజార్గా ఉంది. మా పాప నా వీడియోస్ మొత్తం లైక్ చేస్తూ ఉంది. చికెన్ బిర్యానీ, పచ్చడి, దही పచ్చడి అన్నీ వేసిన. మళ్ళీ అన్నీ అయిపోయిన తర్వాత